ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఏమి మాట్లాడినా అది సంచలనంగానే మారుతున్న నేపథ్యంలో దర్శకుడు మారుతి కొద్ది రోజుల క్రితం అమలాపురంలో ఒక ప్రముఖ కాలేజీ ఫంక్షన్లో అతిథిగా పాల్గొంటూ తన స్పీచ్ మధ్యలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చి ఆ కాలేజీ విద్యార్థులలో జోష్ నింపారు. ఆసక్తికరమైన న్యూస్ వివరాల్లోకి వెళితే కొన్ని ట్విస్టులు బయటపడుతున్నాయి. అమలాపురంలోని ఆ ప్రముఖ కాలేజీ విద్యార్థుల కోరికపై అక్కడకు వెళ్లిన మారుతికి ఆ కాలేజీలో చాలా చోట్ల పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు, జనసేన పార్టీ జెండాలు కనిపించడంతో మారుతి స్పీచ్ అంతా పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరిగిందని టాక్. అంతేకాదు ఆ కాలేజీలోని విద్యార్థులకు పవన్ పై ఉన్న అభిమానం చూశాక తాను తిరిగి హైదరాబాద్ వెళ్ళాక ఏదో విధంగా పవన్ ని ఒప్పించి ఒక సినిమా తీయాలి అన్నంత ఉత్సాహం కలుగుతోంది అని కామెంట్ చేశారు మారుతి. అంతేకాదు అభిమానాన్ని మించి భక్తులు లాంటి అభిమానులు పొందిన పవన్ నిజంగా అదృష్టవంతుడంటూ, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తీస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో ఒకవైపు పాటలు నటిస్తూ మరోవైపు ఫైటింగ్ చేస్తూ కొద్ది రోజులుగా పవన్ ఈ సినిమా కోసం పడుతున్న కష్టాన్ని తాను చూశానని చెబుతూ అక్కడి విద్యార్థులకు వివరంగా వివరించాడు అని వినిపిస్తోంది. మారుతి పవన్ గురించి చెబుతున్న మాటలు విన్నంత సేపు విద్యార్థులు ఆనందంతో తెగ సంబరపడిపోయారని తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తన సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటున్న యూనిట్ లోని లైట్ బాయ్ దగ్గర నుంచి టాప్ స్టార్ వరకు వారికి మంచి జోష్ ని ఇచ్చే విధంగా హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టార్ హోటల్ నుంచి రకరకాల వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ని తెప్పించుతున్నాడట. పవన్ అందరికీ ఆ ఫుడ్ ఐటమ్ ను సరదాగా సర్వ్ చేస్తూ ఉంటే సర్దార్ గబ్బర్ సింగ్ యూనిట్ సభ్యులు అంతా పవన్ ఆతిథ్యానికి, అతని నిరాడంబరతకు ఫిదా అయిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద ఇంత అందంగా తయారవుతుంది.